రీసెంట్ టైమ్‌లో ఈ 'ఆనే వాలా సాత్' అనే ఒక లిరికల్ చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది. చాలా అమేజింగ్‌గా ఉంటది. ఫస్ట్ అయితే చాలా అమేజింగ్‌గా ఉంటది. ఒక చిన్న డెమో చూపిస్తాను మీకు. నచ్చితే లైక్ కూడా చేయండి. చూస్తున్నారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీగా అండ్ ఆ ఫోటోస్ కూడా ఎలా జనరేట్ చేసుకోవాలో చెప్తాను. లేకపోతే మీ నార్మల్ ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఆ వీడియోస్‌కి అలాంటి ఫోటోసే చాలా బాగుంటదని నా ఇన్నర్ ఫీలింగ్. కాబట్టి మనం ఫస్ట్ అయితే అలాంటి ఫోటోసే జనరేట్ చేద్దాం. ఓకే. నా ఫోటోస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మీ డౌట్ క్లియర్ చేస్తాను. అయితేనే మీకు ఒక మంచి అయితే ఉంటది. ఇది నేను చేసుకున్న ఫోటో ఇది. చాట్‌జీపీటీ యూజ్ చేసి ఓకే. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద ప్రాంప్ట్ అయితే ఇచ్చాను చెక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఆ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ అయితే ఆ ప్రాంప్ట్ మీరు పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరు ఆ ప్రాంప్ట్‌లో సంథింగ్ ఏదైనా చేంజెస్ చేద్దామని అనుకుంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ ఫోటో అప్‌లోడ్ చేసి ఫోటో అయితే చాలా అమేజింగ్‌గా జనరేట్ అయితే చేస్తది. ఓకే. దాన్ని చూసి అయితే జనరేట్ చేసుకోండి. ఇంకో విషయం ఏందంటే, ఇప్పుడు మీరు ఒక ఫోటో జనరేట్ చేశారు. అదే ఫోటో బ్యాక్‌గ్రౌండే యూజ్ చేద్దామని అనుకుంటే కూడా మీరు దానికి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేస్తేనే బాగుంటది. ఇప్పుడు నా దాంట్లో ఈ టైప్‌లో బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. అంటే ఈ టైప్‌లో అయితే మనకు ఫోటో వచ్చింది. మీ ఫోటోలో కొన్ని చేంజెస్ కానీ బ్యాక్‌గ్రౌండ్ కూడా కొన్ని చేంజెస్ అయితే ఉండొచ్చు కాబట్టి దాన్ని బట్టి అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నా దగ్గర ఒరిజినల్ ఫోటో ఉంది. ఒరిజినల్ ఫోటో పెట్టి నేనేం చెప్పానంటే దిస్ ఇమేజ్ మ్యాన్ రిమూవ్ అని పెట్టాను. అయితే మనకు ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ అయితే నాకు అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అది రిమూవ్ చేసి ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ జనరేట్ చేసి ఇచ్చింది. కాబట్టి మీరు కూడా ఇలా జనరేట్ చేసుకోవచ్చు. కానీ వీడియో కింద ప్రాంప్ట్ ఇచ్చాను చెక్ చేసుకోండి. ఓకేనా? మీకు అంత ఓపిక లేకపోతే నేను ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఇచ్చాను. ఒకసారి బ్రేక్ డౌన్ చెప్తాను. తర్వాత ఎలా చేసుకోవాలో కూడా ఒక ఐడియా ఇస్తాను. కెమెరా ఆన్ చేస్తాను. స్టార్టింగ్‌లో ఇలాగైతే ఉంటది. చాలా సింపుల్ ఇది. ఓకే. ఇలాగైతే ఉంది. చాలా బాగుంటది. ఫస్ట్ అయితే మనం కింద ప్లస్ సెకండ్ 9:16 రేషియో తీసుకొని బ్లాక్ కలర్ పెట్టుకుందాం. బ్యాక్‌గ్రౌండ్‌లో మనం చేద్దామని అనుకుంటే కొత్త వీడియో. అండ్ ఇక్కడ ఐడియోలోకెళ్ళి మీరు ఇక్కడ నుంచి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర వీడియో క్లిప్పే ఉంది కాబట్టి అది యాడ్ చేసి ఇక్కడ మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటది. ఓన్లీ ఆడియో అయితే సెపరేట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ సాంగ్‌ని డిలీట్ చేస్తున్నా ఇక్కడ నుంచి. వీడియోని. ఇప్పుడు మీరు ఒకసారి సాంగ్ వినండి. ఇక్కడ నుంచి మెయిన్ లిరిక్స్ అయితే స్టార్ట్ అవుతది. కాబట్టి ఇది మనకు స్టార్టింగ్‌లో ఒక ఇంట్రో లాగా అయితే వర్క్ అవుతది కాబట్టి అది మీరు బీట్ మార్క్ పెట్టుకోండి. టైమింగ్ మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ అయితే పడిపోతది. ఇప్పుడు స్టార్టింగ్‌లో వచ్చి మన బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే జనరేట్ చేసుకున్నామో ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ యాడ్ చేద్దాం. అండ్ ఫస్ట్ అయితే దీన్ని ఎండింగ్ వరకు పెట్టేద్దాం. ఇప్పుడు మూవ్ అండ్ టాన్స్‌లోకెళ్ళి జెడ్‌లోకెళ్ళండి. XYZ అని ఉంటది. ఆ జెడ్ టైమింగ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఈ జెడ్‌ని ఇలా మీరైతే ఒక 2000 చేసుకోండి, పెంచుకోండి. అండ్ దీన్ని ఇలా జూమ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంతే జూమ్ చేసుకోండి. అండ్ దీనికి కొంచెం కవర్ చేయడానికి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకోండి టైల్స్ ఎఫెక్ట్‌లో. ఇప్పుడైతే బాగా పర్ఫెక్ట్‌గా అయితే ఉంది. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మన ఫోటో అయితే ఒకటి పీఎన్జీ చేసుకోవాలి. పీఎన్జీ చేసుకోవడానికి మీకు ఫోటో రూమ్ యాప్ అని ఉంటుంది ప్లే స్టోర్‌లో. అది మీరు ట్రై చేయండి. లేకపోతే మన టెలిగ్రామ్, వాట్సాప్‌లో కూడా ఉంటది. చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఆ ఫోటోని ఇక్కడ పెడుతున్నాను. అండ్ ఈ ఫోటోని ఎండింగ్ వరకు పెట్టి ఎఫెక్ట్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఈ ఫోటోలో ఆ ఫోటో కొంచెం డార్క్‌నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్తే ఇక్కడ ఎక్స్‌పోజర్ గామా అని ఉంటుంది. ఇది యాడ్ చేసుకోండి. ఎక్స్‌పోజర్‌ని కొంచెం ఎక్కువ పెట్టుకోండి. కొంచెం లైటింగ్ అనేది బాగా రావాలి మనకు. అండ్ ఫోటో సైజ్ ఇలా అయితే దాన్ని బట్టి పెడుతున్నాను. అండ్ దీన్ని నేనైతే జెడ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ జెడ్ వాల్యూ అనేది ఒక 800 చేసి కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఫోటో బాగానే ఉంది. కానీ షాడో కావాలి కాబట్టి షాడో కోసం ఇక్కడ చాలా రకాల మీరు చేసుకోవచ్చు. అదే ఫోటోని మనం ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను అలా చేయను. ఒక షేప్ తీసుకుంటున్నా. ఈ షేప్‌ని ఇలా పెడుతున్నాను. అండ్ దీన్ని నేను ఏం చేస్తానంటే ఇలా పెట్టి ఇక్కడ పెడుతున్నాను. దీన్ని ఎండింగ్ వరకు పెట్టేస్తా. బ్లాక్ కలర్ పెట్టి దీని ఓపాసిటీ కొంచెం తగ్గిస్తున్నా. ఎఫెక్ట్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్‌లోకి వెళ్ళి గోషన్ బ్లర్ అయితే యాడ్ చేసి దీన్ని ఇలాగైతే పెంచుతున్నాను. అండ్ దాని కిందికైతే పెడుతున్నాను. దీన్నే డూప్లికేట్ చేస్తా. దాని కింది పెట్టే ముందు జెడ్ వాల్యూ అనేది కూడా ఎక్కువ పెంచుకోండి. ఓకే. ఆ ఫోటో జెడ్ వాల్యూ ఎంతైతే ఉందో 700 ఉంది కాబట్టి దీన్ని కూడా 700 చేస్తే
దాన్ని మాత్రం చూసి ఇది పెట్టుకోండి. షాడో స్మాల్గా క్రియేట్ అయిపోయింది. ఇంతనే ఓకే, ఎందుకంటే ఎక్కువ కనిపించదు మనకు షాడో. నైస్, ఇప్పుడు బాగానే ఉంది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక స్మోక్ వీడియో ఇస్తాను, చాలా బాగుంటుంది. వీలుంటే యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఉంది కాబట్టి దీన్ని రొటేషన్ చేసుకోండి, ఇలా 90 డిగ్రీస్ అండ్ జూమ్ చేసుకోండి. స్టార్టింగ్లో మనం కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేద్దాం. ఇలా బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. అండ్ దీనికి కొంచెం మ్యాచింగ్ చేయాలంటే కూడా చెప్తా ప్రాసెస్ అనేది. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేద్దాం ఫస్ట్, ఇక్కడ వరకు పెడదాం. అండ్ దీనికి నైస్ బాగానే ఉంది. అండ్ దీని జెడ్ వాల్యూ అనేది ఒక 400 ఆ మధ్యలో పెట్టి, ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్ళి కెమెరా యాడ్ చేసుకోండి. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, బీట్ మాదిరిలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి జూమ్ చేసుకోండి ఇలా. అండ్ మళ్ళీ ఇంకో జూమ్ చేసి ఇలా దగ్గర తీసుకురండి. అయితే మనకు ఇక్కడ చూడండి ఇలా జూమ్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో ఒక ఫేడ్ యానిమేషన్ పెట్టండి. ఆ స్మోక్ని ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంటుంది, అందులో అవుట్ని ఇలా 0 చేసుకోండి. అయితే మనకు ఎండింగ్లో పర్ఫెక్ట్గా ఫేస్ క్లియర్ అవుతుంది. ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మనం లిరికల్ అయితే పెట్టుకోవచ్చు. లిరికల్ కోసం నేను గూగుల్లో సెర్చ్ చేసుకున్న ఆనే వాళ్ళ సాత్ ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి. అండ్ ఇక్కడ నుంచి టెక్స్ట్ పెట్టా. ఫస్ట్ ఒక 2 లిరిక్స్ యాడ్ చేస్తా, ఎక్కువ ఏమి యాడ్ చేయను. అని పెట్టి దీని ఫాంట్ అయితే అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ పెట్టాను, జూమ్ చేస్తున్నా. అండ్ దీన్ని నేనైతే కొంచెం బెండ్ చేస్తా. టెక్స్ట్ మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంది, అందులోకి వెళ్ళి కొంచెం బెండ్ చేయండి ఇలా. దీన్ని నేనైతే వైట్ కలర్ పెడుతున్నాను. ఇప్పుడు టెక్స్ట్ పైన కావాలా లేకపోతే కింద బ్యాక్ సైడ్లో కావాలంటే జెడ్ వాల్యూ అనేది ఎక్కువ పెంచుకోండి, బ్యాక్ సైడ్లో వెళ్ళిపోతుంది. అండ్ ఇంకో టెక్స్ట్ డూప్లికేట్ చేసి దీన్ని రిమూవ్ చేసి అనే వాళ్ళ దీన్ని ఇక్కడ పెడతా. దీన్ని డూప్లికేట్ చేసి దీన్ని తీసేసి స్టార్ అనేది ఇక్కడ పెడతా. ఒకసారి సాంగ్ ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ని మనకు తగ్గట్టు జూమ్ చేసుకోవడం, జూమ్ ఆన్ చేసుకోవడం, ఇలా దాన్ని బట్టి ఏ సైడ్ అయినా కావాలో ఆ సైడ్ పెట్టుకోవడం. లిరికల్ని కూడా దాన్ని బట్టి చేంజ్ చేస్తే చేసుకోవడం, అంతే సింపుల్. అండ్ స్మోక్ వీడియో యాడ్ చేద్దామంటే కూడా ఈ వీడియో కింద ఇస్తాను, లేకపోతే ప్రాజెక్ట్ ఫైల్ కూడా ఉంది కాబట్టి చెక్ చేసుకోండి. అంతే ఉంటుంది. నేను చేసిన ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను. సేమ్ దీనికంటే ఎక్కువైతే ఏమి ఉండదు. ఇక్కడ చూడండి సేమ్ అదే టైప్లో ఉంటుంది. కొన్ని బేసిక్ చేంజెస్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ రొటేషన్ కానీ చేసుకోవడం సరిపోతుంది. అంతే, చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.